ప్రాసిక్యూషన్ జాబ్ ఎక్కడ ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ క్లియర్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ చేయడం అనేది చాలా అరుదుగా అవుతుందండి. అది కూడా ఎక్కడ అంటే లైక్ అక్కడ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఏమి దొరికే ఆస్కారాలే లేవు. అటువంటి కేసు అంటే ఢొల్ల కేసు ఇంకా ఇంకా టెక్నికలీ అసలు వాళ్ళు అంటున్న క్రైమ్ కి ఇంకా సెక్షన్స్ కి అసలు పొంతనే లేదు. అసలు ఇది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడానికే వీల్లేదు అనే అటువంటి కేసు టెక్నికాలిటీస్ మీద ఉండే కేసుని యూజువలీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఇదొక పొలిటికల్ కేసు. రెగ్యులర్ కేసులు కూడా క్వాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యూజువలీ సేమ్ ఇదే ఆర్డర్ వస్తుంది. యూజువలీ ఏంటంటే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకుండా, అంటే అరెస్ట్ చేయకుండా, ఇంకా అటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకుండా మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి డ్యూ ప్రాసెస్ ఇక ట్రయల్ గిట్ల అంతా నడిపియండి. అక్కడనే మీరు అదేంటి ప్రూఫ్ అదంతా మీరు ప్రూఫ్ చేసుకుందరు అన్నట్టు ఇది చేస్తారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కోయర్సివ్ స్టెప్స్ అంటే లాస్ట్ 2 హియరింగ్స్ లో ఇంటరిమ్ ఆర్డర్ వచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు, స్టే ఆఫ్ అరెస్ట్ అండ్ నాట్ టు టేక్ ఎనీ అదర్ కోయర్సివ్ స్టెప్స్ వచ్చినాయి. ఆ ఆర్డర్ ని ఇందులో జతపరచలేరు. జడ్జి గారు జస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ని ఈ స్టేజ్ లో క్వాష్ చేసుడు కష్టము. ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే చాలా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మీరు అవసరమైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, అంటే మీ ఇన్వెస్టిగేషన్ మీరు కంప్లీట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ప్రిలిమినరీ స్టేజ్ అన్నట్టు ఇది చేసిండు. ఈ స్టేజ్ లో ఏ జడ్జి అయినా, ఏ హైకోర్టు జడ్జి కూడా ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫియర్ గారు. ఇటా అటా అనేది ఆర్డర్ కాపీలో ఏమి రాయరు. జస్ట్ అదేంటి ప్రాసిక్యూషన్ ఈ అబాండాలు ఈ అలిగేషన్స్ వేసింది, ఈ అలిగేషన్స్ ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసే అవసరం ఉంది. ఎఫ్ఐఆర్ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఉంది కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి. రచన గారు ఇప్పుడు కేటీఆర్ అండ్ టీమ్ సుప్రీం కూడా వెళ్ళే ఆలోచన వెళ్తున్నారు. సో ఈ సమయంలో ప్రభుత్వం తరపున కేవియట్ కూడా వేశారు. అక్కడ ఏంటి దీంట్లో వ్యూహం ఏంటి, ఎట్లా అనిపిస్తోంది, ఏం జరగబోతోంది? కేవియట్ వేయడం వల్ల ఎట్లా ఉంటుందంటారు? కేవియట్ రెగ్యులర్ గా అన్ని చాలా కేసెస్ లో ఆపోజిట్ పార్టీ ఒకవేళ అదేంటి ఆపోజిషన్ వాళ్ళు ఇంకో హయ్యర్ కోర్ట్ కి అపీల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ వెళ్తే వీళ్ళను ఇనకుండానే ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి అని అనుకుంటే కేవియట్ వేస్తారు. ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. ఇది పొలిటికల్ కేసు, ఇంకా తెలంగాణలో ఇంపార్టెంట్ కేసు కాబట్టి ప్రభుత్వము అక్కడ ఎట్లయినా ఇక్కడ నెగటివ్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ అపీల్ స్టెప్ డివిజన్ బెంచ్ లేదిగా. క్రిమినల్ కేసులో హైకోర్టులోనే ఇంకో ఇంట్రా కోర్ట్ అపీల్ అంటాం మేము, అవి రిట్ పెటిషన్ లో ఉంటాయి. సో హైకోర్టులోనే ఇంట్రా కోర్ట్ అపీల్ ఫర్ క్రిమినల్ కేసెస్ అన్నట్టు ఉండదు, డైరెక్ట్లీ సుప్రీం కోర్టే స్పెషల్ పెటిషన్ లో వెళ్ళాలన్నమాట. మీరేమో చాలా ఇంపార్టెంట్ కేసు, చాలా పెద్ద కేసు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ వారిలేమో ఇది ఒక లొట్టపీసు కేసు, దీంట్లో ఏముంది, అసలు ఏం లేదు, దీంట్లో ఏం జరిగింది అంటున్నారు వాళ్ళు. ఇంపార్టెంట్ కేసు, పెద్ద కేసు, లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా కేసు అని అనుకుంటారు. ఇక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్ అండి. ఇక్కడ కొత్తదనం ఏం లేదు అంటున్నాను నేను. ఇది ఒక కొత్తగా సంచలనమైన కేసు. సంచలనంగా అక్కడ ఇక్కడ ఆర్డర్ వచ్చింది, ఇక్కడ నేను అనేది మేడం ఈ కేసులో ఏమీ లేదు, దాంట్లో జరిగింది ఏమీ లేదు, మేమేం చేయలేదని వాళ్ళు అనేది. అసలు ఈ కేసు బేస్ అనేది ఇక్కడ ప్రిలిమినరీ. సార్ నేను ఒక లాయర్ గానే మాట్లాడుతున్నా. ఎఫ్ఐఆర్ స్టేజ్ ప్రిలిమినరీ స్టేజ్. ఇక్కడ కేటీఆర్ కి అగేన్స్ట్ అయినా, లేకపోతే ఇంకో రెగ్యులర్ అంటే అదేంటి నాన్ పొలిటికల్ వ్యక్తికి అగేన్స్ట్ అయినా ఈ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ చేసుడు చాలా అరుదు. హైకోర్టు జడ్జి కూడా నేను ఇలాగా ఆలోచిస్తున్నాను, అలాగా ఆలోచిస్తున్నాను, ఇతను తప్పు చేసిండో తప్పు చేయలేడో అని ఈ స్టేజ్ లో అనడానికే వీల్లేదు, ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి. జస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అని అన్నాడు. సో ఎలాగో ఇక్కడ క్వాష్ కాలేదు కాబట్టి కేటీఆర్ హ్యాస్ ఎ రైట్ టు అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, అండ్ గవర్నమెంట్ ఎలాగో సుప్రీం కోర్టు అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి
క్యావియట్ ఏసి ఉంచితే ఏమైతదంటే ఇప్పుడు కేటీఆర్ నే విని సుప్రీం కోర్టు ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు పాస్ చేసే ముందు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రాసిక్యూషన్ ని కూడా ప్రశ్నిస్తుంది వాగ్వివాదాలు తర్వాతనే అక్కడ ఏమన్నా మధ్యంతర ఉత్తర్వులు వచ్చేవి ఉంటే వస్తాయి. ఓకే రైట్. మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్ ఏమనిపిస్తుంది?